స్థలమందుంచి ఎంతో మహిమకరంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ జరగడానికి సహాయం చేయండి దేవా. ఈ పండుగ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి నీ దీవెనలు అందరి వంశంబులు నీ అందు దీవెన పొందనంచున అన్ని క్రీస్తు యూదులకును అన్యజనులకు హిందూ క్రిస్మస్ విశ్వమంతటం, హిందూ క్రిస్మస్ విశ్వమంతటం. దేవస్తోత్రగానముల్పై దివ్య స్థలములో దేవలోక పావనులను దీన నరులను ఓవా చూడా భూమి దివి క్రిస్మస్, ఓవా చూడా భూమి దివి క్రిస్మస్. అక్షయమగు చొక్కయొకటి యాకోబులో లక్షణముగ బుట్ట వలయునో రాత్రిపై రక్షణార్థులే సదా నిరీక్షించెడు. పుట్టవలయు మోషే వంటి పూర్ణ ప్రవక్త, ఎట్టి వారలైన నిరుదనట్టి గర్భముల్ దీర్ఘముగను స్థాపింప దేవపుత్రుడు మన నిమిత్తమైన శిశువు మహిని బుట్టెను చనువు గదరి చేరి స్వామి ఆయను. మానవుల మధ్య యేసు క్రీస్తై వచ్చి ఇలా మానవుల మధ్య వాసంబు చేసిన పరమదేవునికి మంగళార్చ. మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీకై రక్షణ తెచ్చినాడు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ మెరీ
దీవెనలను పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి పెద్ద రేగులో సందడి పసుల పాటలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని రేగులో సందడి చూసి తోడు మనయ్య పుట్టెను ఇక సంబరాలై ముచ్చులు పల్లె పల్లె చాటుగా గుండె గుండెకి చేరి గుండెట్టి పాడు ఇక సంబరాలై ముచ్చులు పల్లె పల్లె చాటుగా గుండె గుండె చేరేటట్టు గుండెట్టి పాడు రాయే 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 అన్న సందర్శితం రాయే 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 అక్క పండిత సుఖం రాయే 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 అన్న సుందని సిందయ్యరా సమీలి సడని దర్వయ్యరా ఎసు పుట్టిందని సిందయ్యరా సమీలి సడని కాచి కాపాడి నన్ను దీవించినావు. మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవన్ను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. దేవుడి వాక్యం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టిన కుమారుని దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారము విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడి వారము. దేవుడి పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. దాని విషయమై దేవుడు ఈ లోకానికి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇంకొకటి ఏంటంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేం. మనం వెళ్ళగలమండి? దేవుడి దగ్గరికి మనం వెళ్ళాం. దేవుడే మన దగ్గరికి రాగలడు, కానీ దేవుని దగ్గరికి ఒకసారి వెళ్ళొద్దామని దేవుని దగ్గరికి వెళ్ళి రావాలి అంటే మనం రాలేం కదా. కనుక దేవుడి లోకానికి, ఎందుకంటే అనంతుడైన దేవుడు ఒక పరమార్థం ఒక చిన్నగా ఉన్న మనం అందుకోలేము కనుక దేవుడే తగ్గించుకుని ఈ లోకానికి రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒక జాతర జరుగుతుందంట. ఆ జాతరలో తల్లిదండ్రుల యొక్క కుమార్తె, ఒక చిన్న కుమార్తె, ఒక 7-8 సంవత్సరాల కుమార్తె ఆ జాతరకు వెళ్తే ఆ జాతరలో ఆ కుమార్తె తప్పిపోయింది. ఎవరు తప్పిపోయారండి? కుమార్తె తప్పిపోయింది. కుమార్తె తప్పిపోతే ఆ కుమార్తెను తల్లిదండ్రులు వెతుకుతున్నారు. ఆ కుమార్తె తల్లిదండ్రులు తప్పిపోయారని చెప్పి ఏడుస్తూ దుఃఖిస్తూ ఉంది. అదే సమయంలో ఎంతసేపు వెతికినా సమాధానం లేని మానవునికి సమాధానం ఇవ్వటానికి వచ్చారు. అంటే ఆయన పుట్టడం ద్వారా మనకేం సమాధానం రాలే. ఆయన పుట్టిన వెంటనే సమాధానం వస్తే ఈస్టరు, గుడ్ ఫ్రైడే, ఇక మిగతా ఏమీ లేవు. కానీ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ప్రకారం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల ప్రకారం యేసు ప్రభు ఈ లోకంలో పుట్టిన తర్వాత ఆయన చేసిన సిలువ బలియాగం, ఆయన కార్చిన రక్తం మన పాపంలో నుంచి మనల్ని విడిపించి సమాధానపరిచింది. ఈరోజు క్రిస్మస్ అందరూ చేసుకుంటున్నారు, కుల మత భేదాలు లేకుండా.
ప్రాంతీయ తత్వం లేకుండా క్రిస్మస్ అనేది చేసుకుంటానే ఉన్నారు. ప్రస్తుతం మొదటి రాకల్లో క్రిస్మస్ చేస్తున్నాం. మొదటి రాకల్లో క్రిస్మస్ చేసిన మనం రెండవ రాకల్లో 1000 ఏండ్ల పరిపాలనలో కూడా క్రిస్మస్ చేస్తాం. అదేంటంటే క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక కాదు, కానీ ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడి సమాధానపరచబడతారో భూలోకంలో భౌతిక శరీరంతో ఆత్మస్వరూపుడైన యేసు ప్రభువుని ఆరాధన చేస్తూ క్రిస్మస్ చేస్తాం. వాక్యంలో తల్లి అయిన మరియమ్మ ఒడిలో బాలుడుగా ఉన్న క్రీస్తు. ఎప్పుడైతే మరియ ఒడిలో ఉన్న బాలుడైన క్రీస్తును చూశారో ఆ తూర్పు దేశపు జ్ఞానులట బాలుడు ఉన్న క్రీస్తుకు సాగిలపడి పూజించిరి అనే మాట రాయబడింది. జ్ఞానులు తూర్పు దేశము నుంచి బయలుదేరి ఈ లోకమును పరిపాలించే రాజులను కన్నులారా చూశారు, కానీ వారికి సాగిలపడలేదు. రాజు దగ్గర సాగిలపడలేదు, కానీ పరలోక రాజు అయిన క్రీస్తును బెత్లెహేము మరియమ్మ ఒడిలో ఉన్న ఆ పసిబాలుడును చూడగానే సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పూజిస్తూ ఉన్నారు. అయితే జ్ఞానము కలిగినటువంటి వీరు బాలుడుగా ఉన్న ఆ క్రీస్తులో సర్వలోక రక్షకుడు నీవే, సర్వ సృష్టికర్తవు నీవే అని ఎరిగి బాలుడైన క్రీస్తుకు సాగిలపడ్డారు. నేనైతే చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు అన్యులండి. మా తమ్ముడు పుట్టిన తర్వాత ప్రభువుని తెలుసుకున్నారు. ప్రభువుని తెలుసుకున్న తర్వాత రక్షణ తీసుకున్నారు. కుటుంబం అంతా దేవుల్లో నడిపించబడ్డారు. మాకు చిన్నతనం నుంచి యేసు ప్రభు వారు ఆరాధికులమండి మేము. ఆయన యందు భయభక్తులు కలిగి ఎదుగుతున్నాం. నా తల్లిదండ్రులు నన్ను ఆ రీతిగా పెంచి ఉన్నారండి. వివాహం జరిగిన తర్వాత దేవుడు సేవ అప్పగించారు. ఈ వాక్యం అంటే నాకు చాలా ఇష్టమండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయానికి ఇష్టలేని మనుషులు భూమి మీద సమాధానం. మనకి సమాధానం ఇవ్వడానికి మనల్ని రక్షించుకున్నారండి. మేమైతే మా కుటుంబీకులందరం కూడా ఈ విధంగా అనుకుంటామండి. నా తల్లి ఇంటి వారు అందరూ కూడా ప్రభువారు మా జీవితంలో పరిచయం అవ్వడం, మాకు సమాధానం ఇచ్చి ఉన్నారని, ఆయన ద్వారా మాకు సంతోషము. నా తల్లిదండ్రులకి నా తండ్రికి కన్ను లేదండి, ఒక కన్నే ఉంటుంది. ఒక్కొక్క కన్నుతో ఎంతో కష్టపడి పని చేస్తారు. ప్రభు కృపండి, యేసయ్య కృప. అందుని బట్టి నా తండ్రులు ఇద్దరు కూడా దేవుని నామాన్ని ఎంతో మహింపరుస్తారండి. గోల్పేట సామీల్ గారు దగ్గర మొట్టమొదటిగా సేవ ప్రారంభించి ఎంతగానో వారు సేవ చేశారు. వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. వారి అబ్బాయిలు కూడా మానవులు కూడా ఆ పరిచర్య కొనసాగిస్తూ ఈ గ్రామంలో ఎంతగానో సేవ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, లారెన్స్ బాబు మా క్రిస్మస్ కూడా వస్తాడు. నేను ఫోన్ చేసినప్పుడు డాడీ తప్పనిసరిగా ఒకసారి మీరు రావాలి అని చెప్పారు. నేను ఎక్కడికి వెళ్ళడం లేదండి. నేను ఎవరైనా బాబు తీసుకొస్తే అలాగా రావడం జరుగుతుంది. కనుక నాకు చాలా బలహీనతగా ఉన్నాను. అయినా కూడా బాబు చెప్పడానికి తప్పనిసరిగా వచ్చి 2 మాటలు చెప్పి వెళ్దామని వచ్చాను. ఈ క్రిస్మస్ శుభాలు అలాగనే మీ అందరికీ కూడా కలగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. మీ అందరికీ వందనాలండి. వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నీ దాసులు ప్రభా నీ పుట్టుకున్న దినమ గురించి అనేక విధాలుగా నన్ను వివరించి ఉన్నారు. అందుని బట్టి నీకు కూడా వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకో ప్రభా నీ దాసులు అయ్యగారిని బట్టి నీకు వందనాలు ప్రభా. అనుదినము పఠిస్తే ఇది చాలా గొప్ప గ్రంథం. ఇంత గొప్ప గ్రంథం మరొకటి లేదు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే గ్రంథం ఇదే, అత్యధికంగా ప్రింట్ చేయబడుతున్న గ్రంథం ఇదే, అత్యధికంగా నిర్లక్ష్యం చేయబడిన గ్రంథం కూడా ఇదే. ఎందుకంటే మనం దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేస్తలేదు. ఎందుకంటే దీని గొప్పతనం తెలియదు కాబట్టి. దీంట్లో ఉన్నటువంటి మధురిమ తెలుసుకున్న వాళ్ళకి ఇది చాలా ఉందా లేదు చూడండి ఒకసారి. నేను కూర్చుంటాను బ్రదర్, మీరిద్దరు గట్టిగా నన్ను కట్టేయండి. రైట్, ఓకే.
విసిరి అదే పట్టుకోకూడదు. చేతులు పెడతాను, ఒక ముడి ముందు, ఒక ముడి మీరు అది పట్టుకొని ఒక ముడి వేసారా, అది పట్టుకోండి గట్టిలాగా కాదు. మీరు సమైక్యాంధ్రాన్ని నడిచారు కదా మొన్నటి, అలాగా మీరు పైకి ఎత్తకుండా స్ట్రైట్గా లాగండి, పైకి ఎత్తకుండా కింద దించండి, అలాగండి స్ట్రైట్ లాగండి, స్ట్రైట్ లాగండి, ఇంకా లాగండి. మీరు నన్ను ఇప్పుడు లాగండి గట్టిగా, నా మీద ప్రేమ చూపించకండి. మీ పెళ్ళైంది కదా అక్కడ చూపించండి, నా మీద ఎందుకు ప్రేమ? అయ్యో ఆయన ఒకసారి మీరు ఒకసారి లాగుతున్నారు. లాగండి కరెక్ట్గా టైట్గా లాగండి. మళ్ళీ చేతులు పైకి ఎత్తు, మీరు తృప్తి పడేదాకా. ఓకేనా, లాగారా? రైట్. ఆ ముడి జారకుండా వేలు పెట్టండి ఒకళ్ళు, మళ్ళీ ఇంకో ముడి వేయండి. ఇది అటు ఇది చెయ్యట్టు పట్టుకోండి, గట్టిగా లాగండి, వేలు తీసేయండి, ఇంకా గట్టిగా లాగండి. ఓకే రైట్. ఆయనే ఒకసారి లాగుతున్నారు, మీరు ఒకసారి లాగుతున్నారు. సరే, ఏం 2 వేసి ఊరుకున్నారు, 3 వేయాలని తెలియదా? వేశారు కదా 3. మూడేయండి సార్, 3 వేయండి. ఓకే అలా జర్క్లాగా. ఓకే రైట్, వదిలేండి. మీరు గట్టిగా కట్టేశారు కదా, నాకు కాల్. ఇప్పుడు అన్న మీ పేరు? పాపారావు గారు. మీ పేరు? లలిత్. ఓకే లలిత్ గారు, పాపారావు గారు, నా కాళ్ళు 2 కట్టేశారు, చేతులు 2 కట్టేశారు. ఓకే, ఇప్పుడు ఆ దుప్పటి తీసుకోండి సార్ మీరు, అది మీదే దుప్పటి, దాన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఉన్నది, అదేమిటంటే ఇంకోసారి ముడి ఇప్పండి, ఇంకోసారి నేను పళ్ళతోటి ఈ ముడి విప్పుకుని వెళ్ళిపోవాలి. ఓకే, ఈ పళ్ళతోని దాన్ని ముడి చేరుకోవడానికి వీలు లేకుండా దుప్పటేసేయండి, దీనిపైన వేసేయండి సార్, వేసేసి మీరు వదిలేండి. మీరు అటు పక్కన మీరు కూడా కొంచెం దూరం. ఏంటి ఊడిపోయింది? తీయండి, దుప్పటి చేయండి. ఏంటి తీయండి, తీసేయండి సార్ పూర్తిగా. ఏంటి ఊడిపోయింది? ఏంటి సార్ ఊడిపోయింది? ఓకే, నేను ఒకప్పుడు పాపం చేత సైతాన్ చేత ఇలాగా బంధించబడి ఉన్నాను అన్న వేసేసి. ఇప్పుడు ఇలా కొంచెం సరిగేయండి, రైట్, చాలు. ఇప్పుడు అన్న ఒకసారి కలద్దాం. ఇప్పుడు ఏంటి ఇంకా చెప్పలేదు, తీసేపలేదు. ఏంటి ఇది కట్టినట్టే ఉంది కదా, ఎందుకు చెప్పలు కొడతారు? ఇంకా అవ్వలేదు ట్రిక్. ఓకే, కలద్దాలా ఆయన పెట్టాడు, నేనా పెట్టింది టేబుల్ మీద. ఓకే, వేసేయండి. రెడీ? మీరందరూ కూడా స్లోగా లెక్క పెట్టండి. 1 2 3 లెక్క పెట్టండి. రెడీ? 1 2. మీరే ముడిపారు. మీరు అనుకుంటారు పాపారావు గారికి, లలిత్ గారికి నేను మెల్లిగా కట్టమని చెప్పానేమో అనుకుంటారు. నేను వీళ్ళకి ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ బ్రదర్. నేను వీళ్ళకి ఏం చెప్పలేదు, వీళ్ళు చాలా గట్టిగా కట్టేశారు. మీరు ఎవరైనా దగ్గరికి వచ్చి చూస్తే నా చేతులు కందిపోవటం, వాతలు పడటం, వాతలు అంటారా మీరేమంటారు, తట్లు తేలిపోవటం చూడొచ్చు. ఓకే, నాకు చిన్న మ్యాజిక్ తెలుసు కాబట్టి ఈ బంధకాల నుంచి విడిపించుకున్నా. అయితే పాప బంధకాల నుంచి విడిపించుకోవటానికి ఏ మ్యాజిక్ పనిచేయదు, ఒకటే ఒక మార్గం ఉన్నది. యేసు ప్రభు మీ హృదయంలో జన్మిస్తే, ఆనాడు పశువుల తట్టులో స్థలం లేకుండా, సత్రంలో స్థలం లేకుండా పశువులతో, రైట్, మీ వెనకాల పాస్టర్ గారు మీరు చెప్పండి, మీకు నచ్చిన సంవత్సరం, గత సంవత్సరాల్లో మీకు ఏ సంవత్సరం నచ్చింది? 2015. 2015 ఇంటూ నొక్కు, ఏదో ఒక నొక్కమ్మా, ఏదో ఒక నెంబర్ నొక్కు, ఏదో ఒక నెంబర్ ఈజీ కొట్టు నొక్కు. ఓకే రైట్. సిస్టర్ గారు మీరు ఏదో ఒక నెంబర్, నేను ముందుగానే ఊహించాను మీరేం చెప్తారనేది. మీకు నచ్చిన సంవత్సరం, గత సంవత్సరాల్లో మీకు నచ్చిన సంవత్సరం ఒకటి చెప్పండి. మీకే 2010. ఓకే, ఈజీగా నొక్కమ్మ. ఓకే రైట్. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే మైక్ తీసుకో, ఆ నెంబరు స్లోగా చెప్పు. ఓకే,
ఫస్ట్ ఒక నిమిషం ఉంటాను. ఓకే చెప్పు, ఫస్ట్ నెంబర్ ఎంత? 7. అంటే నేను ముందుగానే ఊహించి ఒక నెంబర్ రాసుకొచ్చాను, కాకపోతే ఏంటంటే నా రైటింగ్ అంత బాగా ఉండదు. ఇది 7. ఓకే, 7 అని ఒప్పుకుంటారండి ఇది? ఓకే, నెక్స్ట్ చదవమ్మా. 5. 5 1 1 2 2 1 1 4 4 0 0 5 5 0 0 5 5 3 3 1. 1. ఓకే, మీరు ఇంతవరకు మీతో మాట్లాడలేదు. మీకు ఏ సంవత్సరం నచ్చుతుందో నాకు తెలియదు, కానీ నేను ఊహించి ఇవన్నీ మళ్ళీ చదవము ఒకసారి చూసుకొని కరెక్ట్గా. 7 5 1 2 1 4 0 5 4 0 5 0 5 3 1. ఓకే, కంప్లీట్గా అన్ని అక్షరాలు తేలి అయినాయి కదా, రైట్. తను ఇష్టం వచ్చిన నంబర్ నొక్కమంటే నొక్కారు. అయితే ఇవన్నీ కూడా నా కంట్రోల్లో ఉన్నాయని మీరు అనుకున్నారు. నా కంట్రోల్లో ఏం లేవు, ఇవన్నీ కూడా దేవుని కంట్రోల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని కంట్రోల్లో ఉంటాయి అంటే మీరు, కాబట్టి మన జీవితం అన్ని శాశ్వతం కాదు. సరే, కాబట్టి ప్రతిదీ కూడా దేవుని యొక్క ఉంటుంది. థ్యాంక్ యూ తల్లి. ఓకే, కొంచెం బలమైన లాస్ట్ ఐటమ్ చేసేస్తాను. కొంచెం బలమైన 2 యువకులు త్వరగా రావాలి స్టేజ్ మీదకి, ధైర్యంగా రావాలి. ప్లీజ్ త్వరగా వచ్చేయండి, బలమైన వాళ్ళు నుంచి చదవాలి. చాలా మంది బైబిల్ చదవమంటే ఇలా పట్టుకుని ప్రభా నాకు మంచి వాక్యమి అని ఇట్లా ఓపెన్ చేసి చదువుతారు. అలా కాకుండా కీర్తన గ్రంథమో సామెతల గ్రంథం తీసుకుని రెగ్యులర్గా 2-3 అధ్యాయాలు చదవటం ప్రాక్టీస్ చేసుకోండి. ఈ రోజు నుంచి మీకు ఇంతవరకు చేస్తే వెళ్ళనుకోండి, చేయకపోతే ఇక నుంచి మీరు దాన్ని రెగ్యులర్గా చేయమని మీకు మనవి చేస్తున్నాను. ఇలాగా సడన్గా ఓపెన్ చేశాడంటే ఒక ఆయన చేసి ఏమొచ్చిందో ఇలా వేలు పెట్టి ఇదే నాకు ఈరోజు దేవుడు బయలుపరిచే విషయం అని చదివితే అహితోపేలు ఉరిపెట్టుకుని చనిపోయిను అనే మాట వచ్చిందంట. ఇది బాగాలేదు అనుకుని ప్రభా ప్లీజ్ ఇంకో మంచి వాక్యం ప్రభా అని మళ్ళీ తీసాడంట. నీవును వెళ్ళి అలాగును చేయమన్నాను. అరే ప్రభా ఇట్లా వచ్చిందంటే ప్లీజ్ మంచి వాక్యం ప్రభా అని మళ్ళీ ఓపెన్ చేస్తే నీవు చేయనది త్వరగా చేయము అని వచ్చింది. సో అలా కాకుండా మన బైబిల్ని రెగ్యులర్గా చదవాలి. మూడవ ఈ జ్ఞానులు చేసిన 3వ పని ఏంటంటే వారు సాగిలపడి మ్రొక్కారు. 2వ అధ్యాయం 11వ వచనంలో వారు యేసుకు సాగిలపడి మ్రొక్కారు. ఎందుకు సాగిలపడి మ్రొక్కారు అంటే వాళ్ళు ఆయన యొక్క దైవత్వాన్ని గుర్తించారు. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గుర్తిస్తామో మనలో ఉన్నటువంటి అహంకారం నశించిపోతుంది. ఎవరికి వాళ్ళు గొప్ప వాళ్ళం అనుకుంటారు. ఇప్పుడు నా దగ్గర 3 తాళ్ళు ఉన్నాయి. ఒక తాడు చూస్తాకి చాలా చిన్నగా ఉంది, ఒకటి చూస్తే చాలా పెద్దగా ఉంది, ఒకటి ఇంకా పెద్దగా ఉంది. మనలో కొంతమంది ఇట్లా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడవుగా ఉంటారు, కొంతమంది ఇంకా పొడవుగా ఉంటారు, కొంతమంది అస్సలు చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, చాలా పేదవారు ఉంటారు, ధనవంతులు ఉంటారు. మరి దేవుని దృష్టిలో ఎట్లా ఉంటారు? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 3 తాళ్ళని సమానంగా పట్టుకుంటాను. ఓకే, ఈ 3 తాళ్ళని దీంతో సమానం పట్టుకుంటాను. జ్ఞానులు అంత జ్ఞానులు అయినా సరే చిన్న పసిబాలుడుగా ఉన్నటువంటి యేసు ప్రభుకు సాగిలపడి మొక్కారు. సో 24 పెద్దలు, ఇప్పుడు అయ్యగారు చెప్పారు కదా, 24 పెద్దలు మొక్కటం అది మా తేజస్తో ఉన్నటువంటి దేవునికి మొక్కటం అది ఆటోమేటిక్ అనుకోండి. కానీ చిన్న బాలుడిగా ఉన్నటువంటి యేసు ప్రభుకు మొక్కారు. సరే, ఇప్పుడు చూడండి, దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఇప్పుడు నేను ఈ పైన 3 సమానంగా పట్టుకున్నాను, కింద సమానంగా లేవనుకున్నారు, కింద కూడా సమానంగా పట్టుకుంటాను. ఇప్పుడు పైన క్రింద సమానంగా పట్టుకున్నాను. మధ్యలో లేవనుకుంటున్నారా? సరే, మధ్యలో కూడా సమానం చేద్దాం. దేవుని దృష్టిలో అందరూ సమానమే. నువ్వు బాగా చదువుకున్నా, ఆస్తి ఉన్నా లేకపోయినా దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఈ తేడాలో ఎవరు పెట్టుకుంటారంటే మనమే పెట్టుకుంటాం. ఇదిగో వీడికి చాలా ఆస్తి ఉంది అని ఒకరి గురించి మనం అనుకుంటాం, మన మానవులు అనుకుంటాం. లేకపోతే వీడు అసలు చదువుకోలేదు అని ఒకరి గురించి అనుకుంటాం, లేకపోతే వీడు చాలా పేదవాడు అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. సో మనం ఏ విధమైన అహంకారంకి లేకుండా, ఇప్పుడు జ్ఞానులు ఏ విధమైన అహంకారం లేకుండా చిన్న బాలుడికి చేశాడు. మనుషుల దృష్టిలో మాత్రం ఒకడు పొట్టిగా ఉండొచ్చు, ఒకడు పొడుగ్గా ఉండొచ్చు, వాడు ఇంకా పొడుగ్గా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. కాబట్టి మనం అహంకారాన్ని విడనాడాలి. సాగిలపడి మొక్కటం అంటే మనలో గొప్పతనం ఏమీ లేదు అనుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు సిన్ అనే మాట తెలుసు. సిన్ అనే మాటలో మధ్యలో ఉండే అక్షరం ఏంటంటే ఐ. ఈ ఐ ఉన్నంతకాలం నేను పరిసేయుడి కథలో
ఆ సుంకరి పరిసేయుడి కథలో సుంకరి దుర్మార్గుడే, పాపే, కానీ పరిసేయుడు మంచివాడే, ఏ తప్పు చేయలేదు, కానీ వాళ్ళు అహంకారం ఉన్నది, నేను 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 అని. అందువల్ల ఇప్పుడు ఈ 5 స్థానంలో మీరు ఒక 0 చుట్టండి. 0 పెడితే అప్పుడు మీరు దేవునికి బిడ్డగా మారుతారు. సో మీరు అహంకారాన్ని విడనాడాలని మీకు మనవి చేస్తున్నా. ఈ జ్ఞానులు ఏం చేశారంటే యేసు ప్రభుకు సాగిలు పడి మొక్కారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 2వ అధ్యాయం 11వ వచనంలో తమ పెట్టెలు విప్పి దేవునికి శ్రేష్టమైన వాటిని సమర్పించారు. చాలా మంది దేవునికి ఇవ్వడానికి ఎంతో సంకోచిస్తారు. ఏమి ఇవ్వాలో కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను రాగానే పాస్టర్ గారు నాకు కాఫీ ఇచ్చారు. కాఫీ తాగిన తర్వాత కప్పు చాలా బాగుంది, అని చెప్పేసి ఆ కప్పు కడిగేసి నా బ్యాగ్లో పెట్టుకున్నాను. నన్ను లారెన్స్ గారు 2 సార్లు రాణిస్తారండి. కానీ లారెన్స్ గారి సంగతి మీకు అంత బాగా తెలుసా? పోలే 50 రూపాయల కప్పే కదా, అన్నకేదో ఇష్టమైందని నాకు ఇచ్చే, ఓకే, ఆయన సంగతి వదిలేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో మీలో ఎవరైనా సరే మీ ఇంటికి ఎవరైనా వస్తే, నేను కానీ ఇంకోళ్ళు ఎవరైనా వచ్చి మీరు కాఫీయో కప్పో నీళ్ళో ఏదో ఇచ్చారనుకోండి, ఆ కప్పు తమ వెంట వాళ్ళు తీసుకుని పోతే అటువంటి వాళ్ళని మీ ఇంటికి రాణిస్తారా? రానివ్వరు. ఓకే, నేను కూడా రానివ్వను, కరెక్టే. ఎవరు దొంగిలించామని ఎవరు రాణిస్తారు? మరి దశంభాగం ఎవరిదండి? దేవుంది. మరి దేవుంది మనం దేవునికి ఇవ్వకుండా ప్రతి నెల మనం దొంగిలిస్తుంటే ఆయన ఇంటికి మనల్ని రాణిస్తాడా? ఒకసారి ఎవరికి వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోండి. మనం దేవుని ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నామా? వద్దులే, ఇదే జీవితం, దీని తర్వాత ఇంకేం లేదనుకున్నామా? దేవుని ఇల్లు అంటూ ఒకటి ఉందని తెలుసు కదా. యేసుప్రభువే చెప్పారు స్వయంగా, తండ్రి ఇంటి అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నానని చెప్పి. ఆ ఇంటికి వెళ్ళాలని మనకు ఉన్నదా లేదా? సో దేవునికి ఇంటికి మనం వెళ్ళాలంటే ఆయనకి ఇవ్వాల్సిందని ఏమి ఇవ్వాలి? మొట్టమొదటి దేవుడు మనకి ఎంతో సమయం ఇచ్చాడు. కొంత సమయాన్ని బైబిల్ చదవటానికి, ప్రార్థన చేయడానికి వినియోగించకపోతే దీన్ని వృధా చేసిన వాళ్ళు అవుతాం. కొంత సమయం దేవునికి ఇవ్వాలి. తర్వాత దేవుడు ఎంతో జ్ఞానం ఇస్తున్నాడు. దేవుడు నాకు జ్ఞానం ఇస్తే ఈ జ్ఞానాన్ని ఉపయోగించి నేను సుఖంగా బ్రతకడం ఎట్లాగా, నేను జాబ్ సంపాదించుకోవడం ఎట్లాగా అని ఆలోచిస్తున్నాను. కానీ ఈ జ్ఞానాన్ని ఉపయోగించి ఇతరులకు సువార్త ప్రకటించకపోతే దాన్ని కూడా వృధా చేసిన వాళ్ళు అవుతాం. తర్వాత దేవుడు మనకి ఎంతో శారీరకమైన శక్తిని ఇస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి అంటే పక్క వాళ్ళకు కూడా వినపడినంత గట్టిగా చెప్తున్నాం మనం. కానీ మన గొంతుని దేవుని కోసం వినియోగించకపోతే, శారీరక శక్తిని దేవుని కోసం వినియోగించకపోతే దాన్ని కూడా వృధా చేసిన వాళ్ళతాం. తర్వాత దేవుడు మనకి ఎన్నో తలాంతులు ఇస్తున్నాడు. చక్కగా కీబోర్డ్ వాయించగలం, చక్కగా ప్యాడ్స్ కొట్టగలం, పాడగలం. ఎవరో చెప్పుకుంటే మనకెందుకు అనుకుని మనం నిర్లక్ష్యంగా ఉంటే మనం వృధా చేసిన వాళ్ళు అవుతాం. చివరిగా దేవుడు మనకి ఎంతో ధనం ఇస్తున్నాడు. దేవుడిచ్చిన ధనంలో కొంత భాగాన్ని దేవునికైనా ఇవ్వకపోతే దాన్ని కూడా వృధా చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు దేవుడిచ్చిన సమయము, ధనము మన కోసం వినియోగించుకుని మన జీవితం ఈ పువ్వులు లేని బొకేలా అయిపోయింది. ఇది చూస్తానికి బాగోలేదు కాబట్టి నా కర్చీఫ్ని దీనిపైన కప్పేస్తాను. గత కాలం అంతా కూడా 24 సంవత్సరం అంతా కూడా దేవుడిచ్చిన సమయాన్ని, ధనాన్ని మన కోసమే వినియోగించుకుని మన జీవితం ఈ పువ్వు లేని బొకేలు అయిపోయింది. అయితే దేవుడు చాలా కరుణమేడు కాబట్టి ఆయన మా పోగొట్టిన తలాంతుల్ని మరలా మనకి ఇస్తున్నాడు. ఇక్కడి నుంచైనా సరే దేవుడు ఇచ్చిన తలాంతుల్ని దేవుని కోసం వినియోగించమని మీకు మనవి చేస్తున్నాను. సరే, దేవునికి ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వచ్చిన దారిని కాకుండా, చూడండి ఆ వచనం కూడా మీరు 12వ వచనంలో చూడవచ్చు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వచ్చిన దారిని కాకుండా వేరొక మార్గాన్ని వెళ్ళారు. వేరొక మార్గము. మీరు ప్రభు దగ్గర రాకముందు మన జీవితంలో ప్రవేశించాను. తర్వాత సరదాగా మ్యాజిక్ నేర్చుకున్నాను. మ్యాజిక్ అంటే మీరు ఏదో మాయ మంత్రం అనుకోకండి. చేతి వేలు కంట్రోల్గా ఉండాలి. మీకు నా చేతి వేలు కనపడుతున్నాయో లేదో, ₹1 ఈ చేతి వేలు మధ్య నేను ఇట్లా రోల్ చేయగలను. మీరు ఇట్లా రోల్ చేస్తున్నారంటే మీ చేతి వేలు కంట్రోల్గా ఉన్నాయని అర్థం అనమాట. మీరు ఇంత కంట్రోల్గా ఉంచుకోగలిగితే మీరు కూడా మ్యాజిక్ చేయగలరు. ఇది పెద్ద కష్టమేం కాదు. పిల్లలు చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు చాక్లెట్ కొనుక్కునే ముందు ఒక్కసారి ఇట్లా రోల్ చేసి ఆ కాయిన్ ఆయనకి ఇచ్చేయండి, చాక్లెట్ కొనుక్కోండి. ఇట్లా సరిగ్గా మీరు 1,60,000 చాక్లెట్లు తినేసరికి ఈ మ్యాజిక్ వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే కాయిన్ ఇట్లా చూపించి మీరందరూ చూస్తుండగానే ఈ కాయిన్ ఈ చేతిలో డ్రాప్ చేసి అనగానే అది కనపడకుండా పోతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి లాగితే బయటకు వస్తుంది. ఇందులో మాయ మంత్రం లేదు, చిన్న ట్రిక్ అంతే. ఈ విధంగా నేను మ్యాజిక్ చేస్తూ ఆల్ ఇండియా మ్యాజిక్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఒక కాలర్ ఎగరేసా. స్టేషన్ మాస్టర్ నుంచి సూపరింటెండెంట్ అయ్యాను. మళ్ళీ 2వ కాలర్ ఎగరేసాను. క్రైస్తవ కుటుంబంలో పుట్టి 5వ తరం క్రైస్తవుని నేను.
అయినా సరే నేను సకల దురభ్యాసాలకు లోనై జీవిస్తున్న సమయంలో దేవుడు మాత్రం నన్ను మర్చిపోకుండా నాకు మెదడుకు సంబంధించిన వ్యాధి అనుమతించారు. ఆ వ్యాధి వచ్చినప్పుడు నేను సికింద్రాబాద్లో ఉన్న రైల్వే ఆసుపత్రిలో చేరి దాదాపుగా 8 నెలల పాటు రకరకాల ట్యాబ్లెట్స్, రకరకాల మందులు తిన్న తర్వాత నాకు స్వస్థత కలగకపోతే ఇంకా నేను చనిపోతానని చెప్పి డాక్టర్ గారు నన్ను డిశ్చార్జ్ చేసేసారు. ఆ టైంలో తాండూరులో ఒక తల్లిగారు నా నిమిత్తం ప్రార్థన చేశారు. ఒకే ఒక్క సెకండ్లో ప్రభు నన్ను స్వస్థపరిచారు. ఇది చప్పట్లు కొట్టవలసిన సమయం. ఓకే, మనోహర్ గారు వస్తున్నారంటే చప్పట్లు కొట్టకలేదు. అయితే దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు నాకు 2 పనులు వచ్చు. ఒకటి, దేవుని ప్రేమను చూపించే కథల పుస్తకాలు, ఇప్పటి వరకు 160 పుస్తకాలు రాయడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. తర్వాత నేను మ్యాజిక్ చేస్తాను. మ్యాజిక్ ఎట్లా చేస్తానని కొంతమంది అనుకోవచ్చు. ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను. ఇది నా లైఫ్. నా లైఫ్లో ఒకప్పుడు నేను ఎవరికి చోటిచ్చానంటే సైతానికి చోటిచ్చాను. సైతానికి చోటు ఇవ్వడం వల్ల నాకెంతో ధనాశ ఉండేది. సైతానికి చోటు ఇవ్వడం వల్ల నాకెంతో అహంకారం ఉండేది. నేను మంచి మెజిషియన్, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మ్యాజిక్, తర్వాత స్టేషన్ సూపరైట్, చాలా డబ్బులు ఉన్నాయనే అహంకారంతో ఉండేవాడిని. తర్వాత తిండిపోతనము, త్రాగుడు, తర్వాత సోమరితనం, ఇంగ్లీష్లో 7 deadly sins అంటారు. తర్వాత నాకు మాట్లాడితే కోపం వచ్చేసేది. తర్వాత అసూయ. ఏ పేజీలో చూసినా సరే మీకు మంచి లక్షణం ఒకటైనా కనపడిందా? మళ్ళీ స్లోగా చూపిస్తాను. అసూయ, కోపం, సోమరితనం, తిండిపోతనం, అహంకారం, ధనాశ. ఎందుకంటే నా హృదయంలో సైతాన్ ఉన్నాడు. అప్పుడు నన్ను ఎవరు బాగు చేస్తారు అని నేను ఆలోచిస్తున్న సమయంలో బైబిల్ చదువుతుంటే ఒక విషయం తెలిసింది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుందని. ప్రభువా, నా హృదయంలోనికి రమ్మని పిలిచాను. పిలిచిన వెంటనే ప్రభు నా హృదయంలోకి వచ్చాను. ప్రభు ఎప్పుడైతే వచ్చారో సైతాన్ లేడు, వారికి సాదృశ్యం జంతువులు. నా హృదయం అంతా కూడా యేసు ప్రభు నిండిపోయారు. యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చిన తర్వాత ఆయన నన్ను ఎట్లా మార్చారంటే, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లని. నా పాపాలను తీసివేసి నన్ను ఇట్లా బ్యూటిఫుల్ తెల్లగా మార్చేశారు. ఓకే, ఇక్కడ 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 ఇందాక ఒక చిన్న పాప, ఒక అమ్మాయి కూర్చుంది, మంచి డ్రెస్ వేసుకుని కూర్చుంది. నేను అమ్మాయిని చూస్తే చాలా, అమ్మ నువ్వు చివరా రామ్మా, పైకి రావు సార్. నీతో ఒక చిన్న డౌట్ వచ్చింది, నేను క్లారిఫై చేసుకుంటాను. ప్లీజ్ ఈ మైక్ తీసుకోమ్మా. నేను వంగలేను, నా పొట్ట అది. సౌండ్ పెట్టు. నీ పేరు తల్లి? షారా. నాకు చిన్న డౌట్ వచ్చింది. నువ్వు చాలా మంచి డ్రెస్ వేసుకున్నావు. నీ బర్త్డేకి మీ తల్లిదండ్రులు నీకు డ్రెస్ కొంటారా, లేదా వాళ్ళు కొనుక్కుంటారా? నీకే కొంటారా? కేక్ అది నీకు పెడతారా, లేకపోతే నీకు పెట్టుకుని వాళ్ళు తినేస్తారా? నీకే పెడతారు. ఫస్ట్ బిర్యానీ పెడతారు. గిఫ్ట్లు నీకు ఇస్తారా, వాళ్ళు పంచుకుంటారా? క్రిస్మస్ వేళ ఎవరిది క్రిస్మస్ అంటే ఎవరి బర్త్డే? ఏసై బర్త్డే. ఇప్పుడు డ్రెస్ మనం కొనుక్కోవాలా, ఏసై కొనాలా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏసై కొన్నాము అది తిరుగు, నా వైపు కాదు, ఏసైకి కొన్నామని ఎంతమంది అంటారు? ఒకసారి అడుగు, జస్ట్ ప్లీజ్ అడుగు. ఏసైకి కొన్న ఎవరైనా ఏసైకి డ్రెస్ కొన్నారా? కొత్త డ్రెస్, క్రిస్మస్ అరిసెలు, పప్పులు, స్నాక్స్ కానీ గిఫ్ట్. తెలుగులో పప్పులు అని చెప్పు, స్నాక్స్ అంటే నాకు అర్థం కాలేదు. పప్పులు మామూలు అని అనుకున్నాను. స్నాక్స్ అన్నావా? స్నాక్స్ అంటే ఏంటి? మామూలా? పప్పులు ఎవరన్నా చేసుకుని వీళ్ళు తినేస్తున్నారా, ఏసైకి ఏమైనా పెడుతున్నారా? ఏసైకి ఎవరైనా పెడుతున్నారా, లేదంటే మీరే తినేస్తున్నారా? ఎవరు పెట్టలేదా? ఎవరు పెట్టలేదా? మరి నీ బర్త్డే రోజు నీకు పెట్టకుండా మేము తినేస్తుంటే నీకు హ్యాపీగా ఉంటుందా? మేము గిఫ్ట్స్ పంచుకుంటే, మేము డ్రెస్సులు కుట్టించుకుంటే నీకు హ్యాపీగా ఉంటుందా? మరి ఏసై బర్త్డే రోజు ఇలాగ ఎందుకు చేస్తున్నారు మీరు? మరి ఏసై బర్త్డే ఉన్నప్పుడు ఏసైకి పెట్టాలి కదా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ పెట్టామా, సౌండ్ ఆఫ్ చేసి అక్కడే పెట్టే, ఇంకో వేరే వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ పేరు షారా, నువ్వు చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే చాలామందికి ఒక డౌట్, మా అమ్మాయి అయితే పక్కనే ఉంటుంది కాబట్టి డ్రెస్ కుట్టిస్తాం, మా అమ్మాయి కాబట్టి కేక్ పక్కనే ఉంటుంది కాబట్టి పెడతాం, ఏసైకి ఎట్లా పెడతామని. సో చిన్న కథ చెప్పేసి నేను రాసినటువంటి ఒక చిన్న కథ. ఇది రష్యాలో జరిగిందట. రష్యాలో ఒక ఆయన ఉన్నాడు, పాపా పనవ్. ఈయన వృత్తికి బూట్లు తయారు చేసేవాడు. బూట్లు తయారు చేసేటప్పుడు ఆయన ఏం చేశాడంటే, క్రిస్మస్ రోజు చాలా దుఃఖంగా ఉన్నాడు. ఆ సంవత్సరం ఆయన భార్య చనిపోయింది, పిల్లలిద్దరూ ఉద్యోగరీత్యా ఎక్కడో ఉన్నారు. ఏం క్రిస్మస్ జరుపుకోవాలి అనుకుంటూ తన పని అంతా పూర్తయిన
చదువుకుంటూ ఏ సన్నివేశం చదివాడంటే, యేసుప్రభు పుట్టకముందు ఆయన తల్లిదండ్రులు సత్రంలో స్థలం లేకుండా అట్లా తిరుగుతూ గమనించి అది చదివి, యేసుప్రభు ఇప్పుడు మా ఇంటికి వస్తే నా రూమ్ ఇస్తా, నా బెడ్ ఇస్తా అని అనుకున్నాడు మనసులో. తర్వాత తూర్పు దేశ జ్ఞానులు ఆయనకు గిఫ్ట్స్ ఇచ్చారని చదివి, నేనైతే ఏమిస్తానబ్బా అని ఆలోచించాడు. తాను తయారు చేసిన ఒక చిన్న బూటు చేతిలోకి తీసుకున్నాడు. ఈ బూట్ అయితే యేసుప్రభుకి సరిగ్గా సరిపోతుంది అనుకున్నాడు. అలా బైబిల్ చదువుతూ నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో పాపా పనో గారికి ఒక కళ వచ్చింది. ఆ కళలో యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. యేసుప్రభు ప్రత్యక్షమై, పాపా పనో, మీ ఇంటికి వస్తే నాకు ఆతిథ్యం ఇస్తానని అన్నావు కదా, రేపు మీ ఇంటికి వస్తాను, నాకు ఏమి ఇస్తావో చూస్తాను అని అన్నాడు. అనగానే, అరే ఏసై వస్తారంటే రేపు అని గబగబా ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసి బిర్యానీ వండి కేకులు బిస్కెట్లు అన్నీ రెడీగా పెట్టి యేసుప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. కానీ ఎంతసేపు అని యేసుప్రభు రాలేదు. కానీ ఆ రోడ్లను తుడిచి ఆయన చలికి వణికిపోతూ కనపడ్డాడు. ఇది రష్యాలో జరిగింది కాబట్టి అక్కడ చలి బాగా ఉంటుందన్నమాట. అరే పాపం, ఇతను చాలాసేపటి నుంచి చలిలో పనిచేస్తున్నాడని గబగబా బయటకు వచ్చి, తమ్ముడు చాలాసేపు నుంచి చలిలో ఉన్నావు, లోపల రా అని లోపల పిలిచాడు. లోపల పిలిచి అతనికి తినడానికి కొంచెం బిర్యానీ పెట్టి ఒక కేక్ ఇచ్చి కొంచెం కాఫీ త్రాగిన తర్వాత ఇంకా కిటికీలను చూస్తున్నాడు. ఇతను వెళ్ళిపోయాడు కానీ యేసుప్రభు రాలేదు. ఒక ఆమె చిన్న పాపను ఎత్తుకుని వెళ్తుంది. చిన్న పాపను ఎత్తుకుని వెళ్తుంటే వాళ్ళకి సరిగ్గా బట్టలు లేవు, చలికి వణికిపోతున్నారు అనుకుని వాళ్ళని కూడా లోపల పిలిచాడు. అమ్మా, నాకు 2 పిల్లలు ఉన్నారు, పిల్లల్ని ఎట్లా ఎత్తుకోవాలో నాకు తెలుసులే, నువ్వు అక్కడ కూర్చుని ఆ బిర్యానీ తింటా ఉండు, నేను పిల్లల్ని ఎత్తుకుంటా అని ఆ పాపను ఎత్తుకునేసరికి ఆ పాపకి బూట్లు లేకపోవడం గమనించాడు. అరే, రష్యాలో బూట్లు సాక్స్ లేకపోతే చాలా చలిగా ఉంటుంది అని తాను తయారు చేసిన చిన్న బూట్లు ఏసైకి ఇవ్వాలని అనుకున్నది ఆ పాపకి తొడిగాడు. సరిగ్గా సరిపోయినాయి, వాళ్ళకి ఇచ్చేశాడు. అమ్మ నువ్వు పట్టుకెళ్ళిపో అని ఆ పాపకి బూట్లు ఇచ్చి పంపించేశాడు. ఇంకా యేసుప్రభు వస్తాడని చూస్తున్నాడు కానీ యేసుప్రభు రాలేదు. ఒక ఆమె చాలా ఆకలితో అలసిపోయినట్టుగా కూర్చున్నది. ఒక గిన్నె నిండా బిర్యానీ వేసి పట్టుకెళ్ళి ఆమెకి ఇచ్చాడు. చీకటి పడిపోయింది, ఏసై రాలేదు, అందరూ దీపాలు పెట్టిస్తున్నారు. అయినా నాకు బుద్ధి లేదు, ఒక చిన్న కళ నమ్మి యేసుప్రభు వస్తాడని ఎంత ఆశగా ఎదురు చూశాను, అనవసరంగా ఈ రోజంతా ఏసై కోసం ఎదురు చూశానని బైబిల్ చదువుకుందామని కూర్చున్నాడు. కూర్చోగానే అతనికి ఒక స్వరం వినపడింది. పాపారావు, నేను మీ ఇంటికి వచ్చాను, 3 సార్లు నీ ఆతిథ్యాన్ని స్వీకరించాను. పాపాను ఉలిక్కిపడ్డాడు. ప్రభా, మా ఇంటికి వచ్చావా, ఎప్పుడు వచ్చావు? అప్పుడు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి చేసేది గనక నాకును చేసేది. అప్పుడు పాపకు చాలా సంతోషం వచ్చింది. యేసుప్రభు మా ఇంటికి వచ్చాడు, నా ఆతిథ్యం స్వీకరించాడని చాలా గర్వంగా మీసం వెలేశాడు. ఇప్పుడు యేసుప్రభు మీ ఇంటికి రావాలంటే, మీ ఆతిథ్యం స్వీకరించాలంటే పాపను ఏమైతే చేశాడో అదే పని మీరు కూడా చేయాలని, మీకంటే అల్పులైన వాళ్ళకి ఎంతో కొంత మీ యొక్క దాంట్లో ఆయన వాళ్ళకి ఇవ్వాల్సిందని మీకు మనవి చేస్తూ ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మత్తయి సువార్త 2వ అధ్యాయం ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సరే స్టార్స్ కనపడుతుంటాయి. ఇది స్టార్ ఎట్లా చేయాలో మీకు ఎవరికైనా నేర్పించమంటే ఇక్కడ ఒక 2 పేపర్స్ మడత పెట్టిస్తాను. ఏం లేదు, మీరు మామూలు A4 సైజ్ పేపర్ తీసుకుని ఈ విధంగా మడత పెట్టిన తర్వాత మీరు సిజర్స్ తీసుకుని దీన్ని ఈ విధంగా కట్ చేస్తే ఇది స్టార్ లాగా వస్తుంది. ఈ స్టార్కి 5 కోణాలు ఉంటాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభు వారు పుట్టినప్పుడు, ఓకే, ఇది స్టార్, ఇది కూడా మీకు కట్అవుట్. మీరు క్రిస్మస్ సందర్భంగా గోడ మీద స్టార్ బొమ్మ గీసుకోవాలంటే ఈ పేపర్ని ఇట్లా కట్ చేసి దీన్ని గోడకు పెట్టి ఏదన్నా బ్రష్ తీసుకుని పెయింట్ చేసేస్తే స్టార్ లాగా వస్తుంది అనమాట. రైట్, ఓకే. ఈ స్టార్ చూస్తుంటే ఈ స్టార్కి 5 కోణాలు ఉంటాయి. ఓకే, కనపడుతుంది కదండి. ప్రతి స్టార్కి 5 కోణాలు ఉంటాయి. మన క్రిస్మస్ టైంలో చాలా ఇళ్ల మీద ఇట్లాంటి స్టార్స్ కట్టుకుంటూ ఉంటారు. ఈ స్టార్స్ చూస్తున్నప్పుడు ఈ జ్ఞానులు చేసినటువంటి 5 మంచి పనులు మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మొట్టమొదటి వాళ్ళు చేసిన పని, వాళ్ళు యేసును వెదికారు. మత్తయి సువార్త
2వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది చదువుతారా ఎవరైనా? దినములందు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యేషురమునకు వచ్చి. మనం చేయవలసిన పని ఏంటంటే యేసును వెతకాలి. చాలా మంది యేసయ్యను వెతకకుండా ఈ లోకంలో రకరకాల విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. అది కావాలి మాకు, ఇది కావాలి అని ఈ లోక సంపదని కొంతమంది ఆశిస్తూ వెతుకుతూ ఉంటారు. కొంతమంది ధనాన్ని వెతుకుతారు, కొంతమంది పొలాలు వెతుకుతారు, కొంతమంది కీర్తి ప్రతిష్టలు వెతుకుతూ ఉంటారు. ఇలా రకరకాల విషయాల్ని చాలా మంది వెతుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే మనకి దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతికితే అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మీరు ఆ వాక్యాన్ని చదవచ్చు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని, ఆయన నీతిని, దేవుని వాక్య ప్రకారం ఆయన నీతిని, దేవుని రాజ్యాన్ని మొదట వెతికితే అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. చాలా మంది సరైన దానిని ఎన్నుకోనకపోవటం వల్ల వాళ్ళు ఎంతో నష్టపోతూ ఉంటారు. ఓకే, నేను ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను. సరైన దానిని మీరు వెతుకుతున్నారా లేదా అని. ఎవరైనా ఒక అబ్బాయి స్టేజ్ మీదకి రావాలని మనం చేస్తున్నాం. పర్లేదు నేనే కొట్టను. ఓకే, నువ్వు చాలా ధైర్యంగా వచ్చావు కాబట్టి నీకు ఒక మంచి బహుమతి ఇవ్వాలని అనుకున్నాను. రైట్, ఓకే. ఇది గ్రీన్ కలర్. ఓకే, ఇంగ్లీష్ మీడియం గ్రీన్ కలర్. ఇది బ్లూ, ఇది ఎల్లో, ఇది రెడ్. ఓకే, 4 కలర్స్ ఉన్నాయి. సో దీంట్లో ఒక దాంట్లో నేను ఒక కంగారు పడదు, దీంట్లో ఒక దాంట్లో మంచి వస్తువు పెట్టా. ఓకే, నువ్వు 1, 2, 3, 4లో నీకు బాగా నచ్చిన వస్తువు, నచ్చిన నెంబర్ చెప్పు. నా మాట నువ్వు అటు చూడకు. దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? అందులో మంచి వస్తువు పెట్టానంటే అక్కడికి వెళ్ళిపోయావు. 1, 2, 3, 4లో నీకు నచ్చిన వస్తువు ఎంత? నచ్చిన నెంబర్ ఎంత? గట్టి చెప్పు, వాళ్ళందరికీ వినపలేదు. 3. ఓకే, నువ్వు ఎంత కొడుకున్నావు? 3 కొడుకున్నావు. ఇప్పుడు నా జేబులో ఒక చిన్న ఉన్నది, పట్టుకో. అందులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడు. నీ నెంబర్ తీసుకో, తీసుకో 3 తీసుకో, మిగతా నాకు ఇచ్చే. నువ్వు 3 తీసుకున్నావు కదా. ఓకే, సో 1కి ఏ కలర్ ఉంది? ఎల్లో కలర్ ఉంది. ఓకే, 1కి ఎల్లో కలర్ ఉంది. రైట్, 1కి ఎల్లో కలర్. సో ఎల్లో కలర్ నువ్వు వద్దన్నావు కదా. అసలు యాక్చువల్గా వస్తా అక్కడ వేమగిరి సెంటర్లో ఏటీఎంలో ఆగి ఒక 1000 రూపాయలు డ్రా చేసి పెట్టాను నీకు ఇవ్వాలని. నువ్వు తీసుకోలేదు. ఓకే, సో ఎల్లో కలర్ వద్దన్నావు నువ్వు, ఇది నాది. రైట్, తర్వాత ఇదే కలర్ రెడ్. బ్లూ నిద్రపోతున్నావు లేదని టెస్ట్ చేశాను. ఓకే, బ్లూలో కూడా నీకు మల్టిపుల్ చాయిస్ ఇచ్చాను. మళ్ళీ ఇంకొక 1000 రూపాయలు దీంట్లో పెట్టాను. ఓకే, ఇంకొక 1000 రూపాయలు దీంట్లో పెట్టాను. సరే, అన్నిట్లోనూ పెట్టాను డబ్బులు. నువ్వు ఏది సెలెక్ట్ చేసుకున్నావు చూద్దాం. ఎక్కువ దేంట్లో ఉందో చూద్దాం. నువ్వు ఎక్కువ సెలెక్ట్ చేసుకున్నావు, తక్కువ సెలెక్ట్ చేసుకున్నావు. సో 2 కూడా నాదే. తర్వాత కలర్ ఏంటా? రెడ్, ఇది నాది. ఇందులో కూడా 1000 రూపీస్ పెట్టాను. ఓకే, సో ఇవన్నీ నువ్వు వద్దన్నావు. సరే, నువ్వు బ్లూ కలర్ నాకు ఇచ్చే. గ్రీన్, ఇది గ్రీన్, అది గ్రీన్. నేను ముట్టుకుంటే నేను మాయం చేశానంటావు. నువ్వు అది తీసుకో, నువ్వే తీసుకో. అది ఓపెన్ చేయి, అందులో ఏముందో అది తీసుకో, అది నీకే. వెరీ గుడ్, నువ్వు చాలా తెలివైనవాడు అయ్యా, నువ్వు చాలా తెలివైనవాడు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను అందరికీ, నీకే. ఇది మాత్రం నాది. ఓకే,
ఇక్కడ నుంచో ఇటు పక్క నుంచో. చాలామంది యేసయ్యని తీసుకోకుండా రకరకాల వస్తువులు తీసుకుంటారు. కింద పెట్టు, ఇక్కడ కింద ఈ మూల పెట్టేసి కింద వచ్చి అక్కడ పెట్టేసి కింద పెట్టి. ఓకే, ఇట్లా చాలామంది యేసయ్యని సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా, నీ పేరేంటి నాన్న? పృథ్వీ తేజ. యూఆర్ నిజంగా చాలా తేజస్సు కలిగిన వాడు. ఎందుకంటే ఏదో 1000 రూపాయలు ఒక షర్ట్ కొంటే ఒక ప్యాంట్ కొంటే అయిపోతుంది. కానీ యేసు ప్రభుని తీసుకుంటే సమస్తము లభిస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా అంచేత. ఇప్పుడు మరియమ్మ చాలా పేదరాలు, కానీ ఆమెకి ఇంటికి జ్ఞానులు వచ్చి ఏమి ఇచ్చేసారంటే బంగారం ఇచ్చేసారు. సో మనం యేసయ్యని తీసుకుంటే ఓకే. నా దగ్గర చూద్దాం, అది 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 జోల్లో పెట్టుకో, జాగ్రత్తగా ఉంచుకో యేసయ్యని. అక్కడ టేబుల్ పెట్టుకోలేదు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి మర్చిపోకుండా తీసుకెళ్తావా? ఓకే, ఇది పట్టుకో. ఈ తాడుని ఇలా పట్టుకుని ఈ రెండిట్లో నీ ఇష్టం వచ్చింది తీసుకో. మళ్ళీ నేను నీకు ఏది కావాలో నీ ఇష్టం వచ్చింది తీసుకో. ఇష్టం వచ్చింది తీసుకున్నా. ఓకే, దీన్ని ఇట్లా లాగితే ఇంతకన్నా పొడుగు అవుతుంది. ట్రై చేయి ఒకసారి. లాగి చూడు, ట్రై చేయి. లాగితే ఏమైనా పొడుగు అవుతుందా? ఓకే, ఇప్పుడు ఈ తాడుని కొంచెం ఇట్లా లాగు కొంచెం. ఇప్పుడు యేసయ్య, మనం చాలామంది అనుకుంటారు నా తక్కువ జీతం అనుకుంటారు, కానీ యేసయ్య దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా చిన్నది ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది చూడలేనా? చూసా ఎట్లా వస్తుందో? చూసా ఇంత చిన్న త్రాడు ఇంత త్రాడుగా మారింది. సో మనకి తక్కువ ఇన్కమ్ ఉంది, తక్కువ ఉన్నది అని ఏం భయపడక్కర్లేదు. యేసయ్య మన ఇంట్లో ఉంటే చాలు. మరియమ్మ దగ్గరికి కేజీలు బంగారం వచ్చేసిందంట. ఓకే, సో మనకు కూడా అట్లా వస్తుంది. నువ్వు చేయవలసింది ఏంటంటే యేసు ప్రభుని తీసుకొని వెళ్ళాలి. ఓకే, నువ్వు చాలా తెలివిన్నాడు కాబట్టి మంచిది సెలెక్ట్ చేస్తున్నావు. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ యేసు ప్రభుని వెతకాలి. ఒక పిఠాపురం జమీందార్ గారు రోడ్డు మీద వెళ్తుంటే ఇక్కడ ఒక భిక్షగాడు ఇటుపక్క కూర్చున్నాడంట, ఇటుపక్క ఒక భిక్షగాడు కూర్చున్నాడంట. ఈ భిక్షగాడు ఏం రాశాడంటే దీనిపైన యేసు ప్రభు నన్ను ఆదుకొనును అని రాశాడంట. ఈ జమీందార్ గారు రోడ్డు మీద వెళ్తా ఈ బోర్డు చూశారు. యేసు ప్రభు ఆదుకొనునా, యేసు ప్రభు వచ్చి డబ్బులు ఇస్తాడా అని తన సర్వెంట్ తోటి, యేసు ప్రభు వీడికి ఇస్తాడా డబ్బులు, యేసు ప్రభు ఆదుకును, దేవుడు నన్ను ఆదుకున్నా అంటాడు అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ మాటలు ఇక్కడ ఉన్నటువంటి భిక్షగాడు విన్నాడు. వీడి గబగబా బొగ్గు తీసుకుని జమీందారు గారు నన్ను ఆదుకును అని రాసేసాడు. జమీందారు గారు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు చూశాడు, ఇది జమీందారు నన్ను ఇది కరెక్ట్ అనుకున్నాడు. గబగబా లోపలికి వెళ్ళి తన కోటలోకి వెళ్ళి సర్వెంట్ని పిలిచి, ఒరే అన్నం ప్యాక్ చేసిరా అన్నాడు. వాడు అన్నం పట్టుకొచ్చాడు. ఈయన జోబులోంచి ఒక 10 బంగారు నాణ్యాలు తీసి అందులో వేసి పొట్లం కట్టి, ఒరే వీడికి ఇచ్చేసిరా, యువతల పక్క ఉన్న భిక్షగాడికి ఇచ్చేసిరా అన్నాడు. ఆ రోజుల్లో 1 రూపాయికి అన్నం పెట్టేవారు అనమాట. ఆ రోజుల్లో వీడి దగ్గర 95 పైసలు వచ్చినాయి, ఇంకా 5 పైసలు రాలేదు. వీడి దగ్గర ఏమో 1 రూపీ వచ్చేసింది. వీడు వెళ్ళి అన్నం తెచ్చేసుకుని తినేసాడు. వీడు తినేసి కూర్చున్నాడు. వీడేమో 5 పైసల కోసం చూస్తున్నాడు. అతను ఏం చేశాడంటే అన్నం తినేసి చేకడుకుంటుండగా జమీందార్ గారి సర్వెంట్ వచ్చి, అయ్యా బాబు జమీందార్ గారు నీకు పొట్లం ఇచ్చారని పొట్లం ఇచ్చాడు. అన్నం తినేసానే అనుకుని పొట్లం తీసుకుని, రే నువ్వు తినేసావా అన్నం అన్నాడు. లేదురా 5 పైసల కోసం చూస్తున్నాను, 5 పైసలు వస్తే వెళ్ళి తెచ్చుకుందామని చూస్తున్నాను. సరే ఆ 95 పైసలు నాకు ఇచ్చాయి, ఇదిగో అన్నం తీసుకో అని వాడు పొట్లం వాడికి ఇచ్చేసాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జమీందార్ గారు వెళ్తుంటే వీడు లేడు. ఇంకెందుకుంటాడు, ఇంకా 10 బంగారు నాణ్యాలు వస్తే వీడు హ్యాపీగా వెళ్ళిపోయాడు. వీడి దగ్గర వచ్చాడు, అరే ఎరా నేను అన్నం పంపించాను అందుకోలేదా? అయ్యా వందనాలు అయ్యా, తీసుకున్నానయ్యా, కానీ అప్పటికే నేను భోజనం చేశాను, అందువల్ల ఆ పొట్లం వాడికి ఇచ్చేసాను. దేవుడు ఆదుకునంటే నిజంగానే ఆదుకుంటాడు. ఓకే, సో మనం మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటంటే యేసును వెతకాలి. రెండోది, ఈ జ్ఞానులు ఏం చేశారంటే నక్షత్రాన్ని వెంబడించారు. మీరు ఆ వాక్య భాగం చూస్తే వాళ్ళు బయటకు రాగానే 2వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువుని బయటకు రాగానే వాళ్ళు ఏం చేశారంటే వారికి ఎప్పుడైతే ముందుగా నడుస్తుందో వాళ్ళు ఆ నక్షత్రాన్ని వెంబడించారు. మనకి వెంబడించవలసింది ఏంటంటే
బైబిల్. వాళ్ళకి మార్గదర్శకమైనది బైబిల్ నక్షత్రం. మనకు మార్గదర్శకమైనది ఏంటంటే చదువుకోరా అని చెప్పాను. చెప్తే మరి చేతులు లేవు కదా, నేను ఎట్లా తడుముకోగలను అనుకున్నాడు. అప్పుడు అందరూ మన కాళ్ళు ఉన్నాయి కదా, బైబిల్ని కాలుతో ఎట్లా తొక్కుతాను రా, ఎట్లాగని, సరే నా పెదాలతో టచ్ చేస్తాను అని చెప్పేసి ఆ బ్రెయిలీ లిపి నేర్చుకుని పెదాలతో ఇట్లా టచ్ చేస్తూ చదివాడు. మెక్ పర్సన్ అనేటువంటి గొప్ప వ్యక్తి. ఆయన పెదాలతో ఇలా బైబిల్ని టచ్ చేసి చదువుతున్నాడని తెలిసి అనేక మంది పత్రికా విలేకరులు అందరూ ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు, అప్పుడు ఒక ఇంటర్వ్యూ చేసే ఒక అమ్మాయి అడిగింది, మెక్ పర్సన్ గారు బైబిల్ని ఇట్లా పెదాలతో చదువుతున్నారు, అది చాలా కష్టం కదండి అని అడిగింది. అడిగితే అప్పుడు మెక్ పర్సన్ గారి సమాధానం, అట్లాంటి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే మనకు కూడా ఆశీర్వాదం. ఆయన ఏమన్నాడంటే, అవునమ్మా చాలా కష్టం, అందువల్ల ఈ సంవత్సరం నేను 4 సార్లు మాత్రమే బైబిల్ని చదివాను అన్నాడు. చేతులు లేక కళ్ళు లేక బైబిల్ని 4 సార్లు ఆయన చదివితే అన్నీ బాగా ఉన్న మనం ఎన్నిసార్లు చదవాలి? ఓకే, తెలుగు చదవటం వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా తెలుగు చదవటం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాప తెలుగు చదవటం వచ్చామా నీకు? నువ్వే వెనక్కి తిరిగి చూస్తున్నావు తల్లి. తెలుగు చదవటం వచ్చినా కాదా? పర్లేదండి. ఓకే, వెరీ గుడ్. ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి పుట్టిన దేశం తెలుసా? సంగతి నీకు తెలుసా? అంచేత నువ్వు కూడా అంత ధైర్యంగా ఉండాలి. ఓకే, రైట్. తెలుగు చదువుతాం వచ్చు కదా, రైట్. ఓకే, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. దావీదు గొల్లియాతును దేంతో చంపాడు? వడిసెల. ఓకే, సో వడిసె ఇది. ఇప్పుడు ఇవి రెండు కామన్. బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో నేను ఒక చిన్న మ్యాజిక్ ద్వారా చూపిస్తాను. ఇది వడిసెల, ఇది దావీదు. ఓకే, ఇక్కడ దావీదు ఇక్కడ పెడతాను, వడిసెల ఇక్కడ పెడతాను. రక్షకుడు ఎవరు? ఇది అందరికీ తెలుసు కదా, మనం క్వశ్చన్ లేదు. ఓకే, బైబిల్లో నువ్వు వద్దులే. ఓడ కట్టింది ఎవరమ్మా? నోవహు. ఓకే, బైబిల్లో ఓడ నీకు అన్నీ తెలిసిన, నిన్ను అడగక్కర్లేదు. మోషే సముద్రాన్ని దేంతో పాయలు చేశాడు? కర్రతో. ఓకే, మోషే కర్ర. ఓకే, ఒకవేళ తెలుగు చదవడం రాకపోతే ఈ రెండు ఒకే కలర్ అని అనుకోండి. తిమింగలం చూడగానే ఎవరు గుర్తొస్తారమ్మా? యోనా. ఓకే, అపవాది అబద్ధికుడు. బ్లాక్ అండ్ బ్లాక్. 5 రెట్లు చూస్తే నీకేం గుర్తొస్తుందమ్మా? దీని కాంబినేషన్ 2 చేపలు. రైట్. రాత్రి నేను విజయవాడలో షో చేస్తూ 5 రెట్లు చూస్తే ఏం గుర్తొస్తుందని అడిగాను వాడిని. కిసాన్ జామ్ అన్నాడు. ఎందుకంటే రొట్టెలు తింటానికి కిసాన్ జామ్ కావాలి కదా. ఓకే, 7 ఇక్కడ పెట్టాను తల్లి, 7 అక్కడ పెట్టాను. రైట్. ఓకే, ఇప్పుడు ఇది దీని మీద పెట్టినా, ఇది దీని మీద పెట్టినా, దాని మీద పెట్టమన్నా. పెట్టిన తర్వాత నేనేం చేస్తున్నానంటే వెనక్కి తిప్పి ఎన్నో కొన్ని తీసుకుని ఇక్కడ పెడుతున్నాను, మిగిలిన తీసి ఇక్కడ పెడుతున్నాను. నువ్వు ఎన్నో కొన్ని తీసి ఇక్కడ పెట్టు, ఎన్నో కొన్ని తీసి పైకి లేపి ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, మిగిలిన దీని మీద పెట్టాయి. ఓకే, రైట్. మళ్ళీ ఇంకోసారి చేయమ్మా. ఎన్నో కొన్ని తీసి అక్కడ పెట్టు. ఓకే, మిగిలిన దాన్ని పెట్టు. కలిపేసాం. ఇంకోసారి కలిపితే కలుపు ఇంకోసారి నీ ఇష్టం, నువ్వు సాటిస్ఫై అయ్యే వరకు. ఓకే, మిగిలిన దీన్ని పెట్టు. ఇంకోసారి చేయ కావాలంటే చాలా. ఓకే, రైట్. ఇప్పుడు నీకు సరిపోతాయి కదా. ఓకే, నీకు నేను 7 ఇస్తాను. రైట్. 1 నా దగ్గర 1 2 3 4 5 6 7 ఉన్నాయి. నీకు ఇది కావాలా, అది కావాలా? అదే కావాలా? సరే, నేనేం చెప్తానో అదే చెయ్యి. ఇట్లానే పట్టుకో, లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకో. ఇక్కడ పరిశుద్ధమైన అనే మాట ఉంది. ప్రతి అక్షరానికి పైనుంచి ఒక కార్డు తీసి అడుగుని పెట్టాలి. ఓకే, నువ్వు పెడతావు, నేను పెట్టినా. పెట్టు, అంతే, కరెక్ట్. రీకి నువ్వు పెడతావు, నేను పెట్టినా. నువ్వు ఎవరిని పెట్టమని నేను పెడతాను. రీకి పెట్టాను. షూకి పెట్టు, అన్నీ నువ్వే పెట్టచ్చు. దాకి నువ్వే పెట్టచ్చు కావాలంటే. ఇష్టం, నువ్వు పెడతావు, నేను పెట్టినా. దాకి పెట్టాను. మైకి, నాకి. ఓకే, నువ్వు చెప్పినట్టుగా పెట్టాను. నా పై ఖర్చు చూస్తే అపవాదం వచ్చింది. నీ పై ఖర్చు చూడు, కలిపేస్తాం ఇష్టం వచ్చినట్టు. నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు, 2 మ్యాచ్ అయింది. వీడిని దూరంగా పెట్టాలి, తీసి పడేసాం. ఓకే, నీ పేరెంట్ తల్లి? రమ్య. అక్కడ ఒక ఆంటీకి డౌట్ వచ్చేసింది, రమ్యకి ముందే చెప్పాడేమో ఇలా పెట్టమని. కానీ ఎప్పుడైనా చూసాను, నిద్రపోతున్నావా?
ఇప్పుడే చూసాను అంతే. ఇప్పుడు చూసాను చూడలేదంటే ఇప్పుడు దాన్ని నిద్రపోతున్నాం. ఓకే, అక్కడ సిస్టర్ గారు మీరు అక్కడే కూర్చొని చెప్పండి అమ్మా. అక్కయ్య గారిని చూడు. దైవవాక్యము అమ్మ కూర్చొని చెప్పండి, మీరు కూర్చొని చెప్పండి. దైవవాక్యము నేను పెట్టాలా రమ్య పెట్టాలా చెప్పండి అంతే. నేను పెట్టాలంటే రైట్ హ్యాండ్ చెప్పండి, నేను చూసుకో. మీరు రైట్ హ్యాండ్ చెప్తే నేను, లెఫ్ట్ హ్యాండ్ చెప్తే రమ్య. దైవవాక్యము దైకి ఎవరు చెప్పండి? రైట్ హ్యాండ్ చెప్తే నేను, లెఫ్ట్ చెప్తే ఆమె. అన్నీ నేనే చెప్పొచ్చు, అన్నీ ఆమె పెట్టచ్చు. దైకి నేను. ఓకే, వాకి లెఫ్ట్ హ్యాండ్ చూపాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను. పెట్టవా వాకి మళ్ళీ నువ్వే అక్కడ చూడు, నన్ను చూడకు. క్యాకి నేను, మూకి ఓకే. నా పై కట్ చూస్తే యేసు. రెండు నచ్చి నేను మళ్ళీ మీతో నేను మాట్లాడలేదు కదా. ఓకే పాప, నువ్వు రెడ్ ఇట్లా పెట్టిన ఒక స్కార్ఫ్ నిలబడమ్మా, కనపడాలి కదా. ఇప్పుడు నేను పెట్టాలా రమ్య చిల్లి పెట్టాలా? సా చిల్లినే ఉందమ్మా. సాకి ఎవరు పెట్టాలి? సాకిలో పెట్టాలి. టీ ఎవరు పెట్టాలి? టీ నేను పెట్టాలి. మీ ఊరు వస్తే టీ నువ్వు పెట్టి నాకు ఇవ్వాలి, నన్ను టీ పెట్టమంటావా? ఇక్కడ స్టవ్ ఎక్కడ ఉందో, పాలు ఎక్కడ ఉందో. టీ అక్షరమా? టీ అంటే ఆ టీ అనుకున్నా. ఓకే, టీ పెట్టాను తల్లి. టీ లేకు నేనే. నీకి రమ్య. ఓకే, నా పై ఖర్చు చూస్తే తిమిగలం, నీ పై ఖర్చు చూస్తే మళ్ళీ మ్యాచ్ అయిందా? ఓకే రైట్. ఓకే, శారా వెనకాల కూర్చున్న తల్లిగారు. అమ్మ చెప్పమ్మా, చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి, పర్లేదు. మీరే చెప్పండి అమ్మా. గ్రంథము ఉందండి, కూర్చొని చెప్పండి. సరే నిలబడితే చెప్తా అందరికి. గ్రమ్కి నేను పెట్టాలా రమ్య? అన్ని అక్షరాలు ఎవరు పెట్టచ్చు, అన్ని అక్షరాలు నేను పెట్టచ్చు, మీ ఇష్టం అనమాట. గ్రమ్కి ఎవరు పెట్టాలి? రమ్య. గ్రమ్. ధాకి రమ్య, ధాకి. మూకి నేను. ఓకే, మీరు చెప్పినట్టుగా పెట్టాను. నా పై కట్ చూస్తే వరిసెల, నీ పై కట్ చూస్తే దావీదు. ఓకే, మీతో ఎప్పుడు మాట్లాడలేదు కదండి అని చెప్తే. ఓకే పాస్టర్ గారు మీరు చెప్పండి. అది ఆకి నేను, దీకి రమ్య. ఓకే, నా పై కార్డు చూస్తే మోషే, నీ పై కార్డు చూస్తే కన్నా. ఓకే సరే, మన ఇద్దరం చేద్దాం. మార్పు లేనిది. మాకు ఎవరు పెడదాం? నేను పెట్టను. మాకి తర్వాత అక్షరం మార్పు నువ్వు పెట్టు. లేకి నేను, నీకి, దీకి. ఓకే, నువ్వు చెప్పినట్టు పెట్టాను. నా పై కార్డు నోహో వాడ. మ్యాచ్ అయింది. 5 రెట్లు కిసాన్ ఓకే, థ్యాంక్ యూ తల్లి, బాగా చేసావు. లారెన్స్ గారు ఇంత మంచి మ్యూజిషియన్ పెట్టుకుని నన్ను ఎందుకు పిలిపించారండి అంత దూరం నుంచి? చక్కగా రమ్య ఎంత బాగా చేసింది మ్యాజిక్. ఓకే, రమ్య చాలా గ్రేట్. ఓకే రమ్య, సరే. ఈ బైబిల్ గ్రంథం అంత గొప్పది కాబట్టి మనం అనుదినము ఎన్ని క్రిస్మస్ సంతోషంలోనికి దేవదేవుడు మనందరినీ సమకూర్చున్నారు. ఇంతవరకు దైవజనులు చక్కని వర్తమానం అందించినారు. మనోహర్ గారు చాలా సంవత్సరాల నుంచి ప్రశ్న వేసుకుంటే, మరియా చాలా త్యాగ హృదయాన్ని కలిగినది, ఎన్నో నిందలు ప్రభు కొరకు అనుభవించినది. ఇక రెండవ యోసేపును గురించి మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. అతడు ఆమెను అవమానపరచనొల్లక అనేటువంటి మాట. ఎవరిని కించపరిచి వెలుగుగా దిగవచ్చినటువంటి దేవుడు అనేకమైనటువంటి పాప చీకటులు, శ్రమలు, శోధనలు, వ్యాధులు, బాధలు, కరువులు, కష్టాలు, పాప శోధన, వీటన్నిటిని ప్రభా ఈ చీకటంతటిని తొలగించడానికి వెలుగుగా వచ్చాం. ఇప్పుడు మేము క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటుండగా ఈ వెలుగులో ఈ లోక చీకటి ఎలా వెళ్తుందో నిజమైన వెలుగుగా మీరు మాలో ఉండి మాలో ఉన్న పాప చీకట్లు తొలగించి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని అందరూ క్యాండిల్ వెలిగించండి. అలాగ ఒకరంటే ఒకరు వెనక్కి వెళ్ళండి. ఈ సెల్ ఫోన్ లైట్లు కూడా వెలిగించండి. ఆది దేవుని చూడ ఆశం మనస్ అయనమైతిని అందాల తార అరుదించి నాకై అంబార వేదిలో
కావలయు మోషే వంటి పూర్ణ ప్రవక్త ఎట్టి వారలైన నిరుగనట్టి ధర్మము దిట్టముగను స్థాపింప దేవపుత్రుడు పుట్టెన్ గొప్ప బోధకుడాయును పుట్టెన్ గొప్ప బోధకుడాయును. ఇక్కడి నుంచి క్యాండిల్స్ వెలిగించుకుని వెళ్ళండి ఒకరికొకరికి. ఒకవేళ మీ చేతిలో క్యాండిల్ లేకపోతే సెల్ ఫోన్ లైట్లు వేయచ్చు. ఇది ఒక జ్యోతి వలె. దయచేసి మీ ఎదుటి వారిని బట్టలకు అంటుకోకుండా జాగ్రత్త పడండి. సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయొచ్చు, పైకెత్తండి. కొవ్వొత్తి ఒక చేత్తోను, లైట్ ఒక చేత్తో పట్టుకోండి, ఎక్కువ కనబడుతుంది. మరియ పుత్ర నామము ఇమ్మానుయేలగు. రక్షకుడు దయించినాడుగా మన కొరకు పరమ రక్షకుడు దయించినాడుగా. రక్షకుడు దయించినాడు రారెగల్లాబోయిలారా. రక్షకుడు దయించినాడు రారెగొల్లాబోయిలారా. తక్షణమున పోయి మనని శిక్షణ ఫలముందుదాము. రక్షకుడు దయించినాడుగా మన కొరకు పరమ రక్షకుడు దయించినాడుగా. గగనము నుండి గనుడు ప్రియేలు దూత. గగనము నుండి గనుడుగా ప్రియేలు దూత. తగినట్టు చేసే వారికి మిగుల సంతోష వార్త. రక్షకుడు దయించినాడుగా మనతో. నరులను నమ్మి మోసపోతిని, నీ చెంతకు చేరితిని. నమ్మదగిన నా దేవుడని నిన్ను వెంబడించితిని. యేసు ఇది మహారాజు. యేసు ఇది నా రాజు. యేసు ఇది మహారాజు. నిన్ను కీర్తింతును, ఇలా గణపరతును అన్ని వేళల. బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు మనల్ని ప్రేమించి బిడ్డలందరికీ సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఎన్నో రకాల భావాలు ప్లస్ అంటే పిల్లలు ఉన్నారని నా తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు. శక్తిని కుమారుడు ఇంకొక గంటే లేకపోతే ఇంకొక హాస్టల్ పిల్లలకి చాలా దైవజనం అలాగే ముఖ్య త్యాగాలు లాంటి వారు కావాలి.